ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఆఖరి మాసంలోనికి ప్రవేశింపచేశారు కదా. ఎంతోమంది దినాన్ని చూడలేని వారు ఉన్నారు. మనం సజీవుల లెక్కలో ఉన్నాము అని అంటే మంచివారమనో గొప్పవారమనో కాదు, కానీ కేవలము దేవుని కృపే కదండి మన ఎడల. ఆయన చూపిస్తూ ఉన్న వాత్సల్యత కొరకై వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం కదా. ప్రభు జన్మదినాన్ని ఈ మాసం అంతా అనేక మంది ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మనం కూడా జరుపుకుంటూ ఉంటాం కదా. సంఘాల్లో, గృహాల్లో, ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ని ఘనంగా జరుపుకుంటారు. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, దేని కొరకు ఈ లోకానికి వచ్చారు అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఏదైనా తోటలో మానవుడు ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, మనిషి కలిగి ఉండాల్సిన మానవత్వాన్ని మరలా తిరిగి మనిషికి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అని మనకి బైబిల్ బోధిస్తూ ఉంది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు నిర్ధారణ అవుతూ ఉంది కదా. మరలా దేవునితో సహవాసము మనం కలిగి ఉండాలి అని అంటే మనిషి ఎలా జీవించాలో ప్రభు మన మధ్య జీవించి చూపించారు. ఆ గొప్ప సహవాసంలో మనం నేర్చుకున్న మానవత్వంతో మనిషి ఎలా జీవించాలో మనము జీవించి అనేక మందికి మాదిరికరంగా క్రైస్తవ్యంలో నేర్పిద్దాము, నేర్చుకుందాము. ఈ క్రైస్తవ్య జీవితము అంటే ఒక్కరోజుతో నేర్చుకునే పాఠశాల కాదండి. బ్రతుకున్నంతకాలం మనం నేర్చుకోవలసిన విద్యార్థులుగా ఉన్నాం. ప్రభు సన్నిధిలో మనందరం కూడా క్రీస్తు సారూప్యంలోనికి నడిపించబడే విధంగా ఆయన వాక్యములను నేర్చుకుందాము, వాక్యానుసారంగా నడుచుకోవడం నేర్చుకుందాము. అనేక మందికి క్రీస్తు జన్మదినాన్ని ప్రకటిస్తూ ఏదైనా తోటలో మానవుడు కోల్పోయిన ఆ గొప్ప సహవాసాన్ని మరలా ప్రతి ఒక్కరూ పొందుకునే విధంగా ప్రార్థిద్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.